హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మి బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరందరూ బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు ఫుల్ డే వ్లాగ్ అనేది షూట్ చేశాను. అంటే నిన్న వీరభద్రుడు ఊరేగింపు అయితే అయిపోయింది కదా నైట్. సో అక్కడి నుంచి మళ్ళీ ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి వ్లాగ్ అనేది స్టార్ట్ చేశానండి నైట్ వరకు. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ నుంచి బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. శివరాత్రి రోజున ఇంటికి చుట్టాలు అయితే వచ్చారండి. అంటే శివరాత్రి ముందు వదిన అమ్మ వాళ్ళు వచ్చారు కదా. శివరాత్రి అయిపోయిన నెక్స్ట్ డే బబిత వదినాను, చక్రవర్తి అన్నయ్య వాళ్ళ ఆవిడ పిల్లలు అయితే వచ్చారండి. అంటే శివరాత్రి త్యాగట్లో కూడా బాగా జరిగిద్ది మాకు. సో అక్కడ చూసుకున్న తర్వాత శివరాత్రి ఆ నెక్స్ట్ డే వీరభద్రుని దర్శించుకుందాం అని చెప్పేసి మా ఇంటికి అయితే వచ్చారండి. ఫస్ట్ బబిత వదిన మా వదిన కలిసి గుడికైతే వెళ్ళారండి. వెళ్ళి అక్కడ నైవేద్యం వండేసి శివయ్యకి వచ్చారనమాట. ఇంటికి వచ్చిన తర్వాత వదిన వంటలు స్టార్ట్ చేసింది. ఈలోపు నేను బీరకాయ పచ్చడను టమాటా పప్పు అయితే చేశానండి. వదిన టమాటా వంకాయ కర్రీ చేస్తానని చెప్పేసి చేసేసింది. తర్వాత నేను అమ్మ చక్రవర్తి అనే వాళ్ళు తర్వాత వచ్చారనమాట. చిన్నవాడికి ఎగ్జామ్ ఉందని చెప్పేసి పాల్వంచ్ అయితే వెళ్ళారు. ఇంకా ఎగ్జామ్ రాపించుకొని ఇంటికి వచ్చిన తర్వాత చక్రవర్తి అన్నయ్య గుడికి వెళ్దామని చెప్పారండి. నేను అమ్మ చక్రవర్తి అన్నయ్యతో పాటు ఇంకా గుడికి అయితే వెళ్ళి అక్కడ వీరభద్రుని దర్శించుకొని ఇంకా అక్కడ ప్రసాదాలు పెడుతూ ఉన్నారనమాట. ఇంకా తినేసి నైవేద్యం తినేసి ఇంక ఇంటికైతే వచ్చాము. వచ్చిన వెంటనే వదిన అన్ని రెడీగా పెట్టేసింది అనమాట. అన్నాలు ఇంకా కర్రీస్ కూడా రెడీ అయిపోయాయి. ఆ రోజు కర్రీస్ వచ్చేసి టమాటా పప్పు, నేతి బీరకాయ పచ్చడి, వదినేమో టమాటా వేసి వంకాయ కర్రీ చేసిందనమాట. ఇంకా అవన్నీ కూడా రెడీగా పెట్టేసింది. మేము ఇంటికి వచ్చేసరికి ఇంకా తినేసి ఇదిగోండి కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నామన్నమాట. అత్తయ్య గారు మావయ్య గారు అయితే గుళ్ళోనే ఉన్నారండి. మార్నింగ్ వెళ్ళారు, ఇంకా ఇంటికి అయితే రాలేదండి. అక్కడ వీరభద్రుడి దగ్గర ఒకరు కంపల్సరీగా ఉండాలి. ఇంకా మావయ్య గారు ఉన్నారనమాట. అత్తయ్య గారు మావయ్య గారు ఉన్నారు. మేము తినేసాం కదా, మేము వెళ్తే ఇంకా అత్తయ్య గారు మావయ్య గారు ఇంటికి వచ్చి తినేస్తారు. మా వారేమో భద్రాచలం వెళ్ళారు చిన్న పని ఉండి. పిల్లలేమో క్యారమ్స్ ఆడుకుంటున్నారండి. ఇక్కడ అరుణ్ కనిపించట్లేదు కదా. అరుణ్ అయితే ఆ రోజు అలిగాడండి. ఇంకా గుడి దగ్గర నుంచి వచ్చేటప్పుడు మరి ఈ కారు ఎక్కమంటే ఎక్కలేదు, నడుచుకుంటా వచ్చాడు. ఎందుకురా అంటే ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నాడు. అప్పటిదాకా కూడా బాగా యాక్టివ్గా ఉన్నాడు గుళ్ళో. మధ్యలో ఏమైందో ఏమో కానీ ఏం అడిగినా చెప్పట్లేదండి, సైలెంట్గా ఉన్నాడు. ఏమైంది అని అడుగుతూ ఉంటే ఏం లేదులే అమ్మ అని చిరాకు పడుతూ ఉన్నాడు. ఇంకా గట్టిగా అడిగామనుకోండి ఏడుస్తాడేమో అని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నాను. ఇంకా అన్నం తినడానికి కూడా రాలేదండి. తిందుగనరా కల్పిస్తానన్నా పెడతానన్నా కానీ నాకు వద్దు, ఇప్పుడు ఆకలిగా లేదని చెప్పేసి ఇంకా అలాగా పడుకుండిపోయాడు.
పిల్లలైతే క్యారమ్స్ ఆడుకుంటామని చెప్పారండి. ఇదిగోండి ఇంకా క్యారమ్స్ ఆడుకుంటూ ఉన్నారనమాట. మార్నింగ్ టైంలో ఆడుకున్నారు. అంత ఇంట్రెస్ట్‌గా అయితే అప్పుడు ఆడలేదు కానీ ఏదో అలా అలా ఆడేసి పక్కన పెట్టేశారు ఒక 5 మినిట్స్. మళ్ళీ ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా, రేవతి ఆడుకుంటానని చెప్తే క్యారమ్ బోర్డ్ అయితే ఇచ్చేసాను. ఇదిగోండి ఇక్కడ కూర్చొని ఆడుకుంటూ ఉన్నారనమాట. అరుణ్ ఒక్కడు మిస్ అయ్యాడు. వాడు కూడా ఉంటే బాగుండేది. వాడు ఎప్పుడు అడుగుతాడో ఏంటో ఏం అర్థం కాదు. సో కారణం ఏంటో కూడా చెప్పలేదు. సర్లే అని చెప్పేసి ఇంకా అలాగా వదిలిపెట్టేసానమాట. మనం గట్టిగా అడిగామనుకోండి ఇంకేడ్ చేస్తాడు కదా. అయితే ఇక్కడ క్యారమ్స్ ఆడేదేమో తక్కువ, కొట్టుకునేది ఎక్కువ అనమాట. రేవతి పక్కన 2 పిల్లలు ఉన్నారు కదండి, చక్రవర్తి అనే వాళ్ళ పిల్లలు అనమాట. వాళ్ళిద్దరూ కూడా కొట్టుకుంటూనే ఉంటారంట ఇంటి దగ్గర కూడా. ఇక్కడ కూడా క్యారమ్స్ దగ్గర కొట్టుకుంటూ ఉన్నారు. అంటే ఇంకిద్దరు మగపిల్లలు ఉన్నా 2 ఆడపిల్లలు ఉన్నా తప్పదు. మా ఇంట్లో కూడా అంతేలేండి. రేవతి అరుణ్ కూడా ఇంకా కొట్టుకుంటూనే ఉంటారు క్యారమ్స్ దగ్గర అయితే. అందుకే నేను అది ఎక్కువ బయట పెట్టను. రేవతి ఏమో బోర్డు మీద ఎక్కేసి కూర్చుంటుంది, అరుణ్ ఏమో గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడని చెప్పేసి అది కాస్త డ్రెస్సింగ్ టేబుల్ వెనక పెట్టేస్తానమాట. ఇంకా పిల్లలు ఉన్నారని చెప్పేసి ఈరోజు బయట పెట్టేశాను. చక్రవర్తి అన్నయ్య భవిత వదిన వాళ్ళైతే వెళ్తామని చెప్తున్నారండి. అప్పుడు టైం వచ్చేసి ఇంకా 3:30 అవుతుంది. అత్తయ్యకి కాల్ చేశాను, వెళ్తామంటున్నారు అత్తయ్య అంటే నేను వచ్చిందాక ఉండమని చెప్పింది. ఇంకా అన్నయ్య గారు వెళ్ళి అత్తయ్య గారిని బండి మీద తీసుకొచ్చారనమాట. అత్తయ్య బొట్టు పెట్టేసి జాకెట్ ముక్కలు అయితే పెట్టేసిందండి. చీరలు అయితే రెడీగా లేవు. ఇంకా ఏం చేస్తాం చెప్పండి, ఇంకా అప్పటికప్పుడు జాకెట్ ముక్కలు పెట్టేసింది. ఎవరిచ్చారమ్మాయి నీ గురించే వచ్చా. నేను పెట్టాను, నచ్చలేదు, నాకు రాజని పడివేసింది. ఎక్కడ పెట్టించుకోమా ఏదో ఒకటి అంటా ఉంటది మాటలు ఏదో ఒకటి అంటుంది. నాకు తెలిసి అర్థమైంది. అది మామూలే ఇంకా బాగుందని కదా. టమాటాలు తెచ్చి మనం ఎండబెట్టుకొని వెళ్ళిపోతున్నాం. ఆట చెప్తూనే ఉండదు వెళ్ళేదాకా. శివరాత్రి రోజున నైట్ శివ కళ్యాణం అయితే అయిపోయింది కదండి. ఆ నెక్స్ట్ డే మోతేగడ్డ టెంపుల్కి వెళ్ళేసి ఈవినింగ్ టైంలో అక్కడున్న వీరభద్రుడి స్వామిని అయితే తీసుకొస్తారనమాట. ఆ నైట్ అంతా కూడా వీరభద్రుడిని మా ఊర్లో ఊరేగిస్తారు. సో అలాగా 3 ఊర్లు అయితే ఊరేగిస్తారనమాట. సో శివ కళ్యాణం అయిపోయిన నెక్స్ట్ డే నైట్ వచ్చేసి వీరభద్రుడిని మా ఊర్లో ఊరేగించారు. ఊరేగించిన తర్వాత మొత్తం ఊరేగింపు అయిపోయేసరికి 4:30 అలా అవుతుందండి. శివాలయంలో మండపం ఉంటుంది కదండి. సో అక్కడ ఈ వాహనాన్ని అయితే పెడతారు. చుట్టూ బరకం కప్పేశారనమాట. సో ఇక్కడ వాహనాన్ని పెట్టేసిన తర్వాత ఇంకా మార్నింగ్ నుంచి భక్తులు వస్తారనమాట. మధ్యాహ్నం వరకు కూడా భక్తులు వస్తూనే ఉంటారండి. గుడిలోని నైవేద్యాలు కూడా రెడీ చేస్తారనమాట. ప్రతి ఏటా పొంగలి పులిహోర చేస్తారనమాట. ఎక్కువ మొత్తంలో చేస్తారు. అక్కడ నైవేద్యం పెట్టేసిన తర్వాత గుడికి వెళ్తారు కదండి భక్తులు, వాళ్ళందరికీ కూడా అక్కడే ప్రసాదాలు పెట్టేస్తారు. అయితే ఇంటింటికి వెళ్ళి కూడా ఊరు మొత్తం కూడా ప్రసాదాలు పంచుతారండి. శివరాత్రి రోజున నైట్ హోమం జరిగింది కదండి. హోమం దగ్గర అట్టికాయలు, నవధాన్యాలు అవన్నీ పెట్టేసాం కదా. వాటి కోసం కోతులు అయితే వచ్చేసి అట్టికాయలు అవన్నీ కూడా తీసుకెళ్తూ ఉన్నాయి. మేము భోంచేసి మళ్ళీ శివాలయం గుడికి అయితే వచ్చేసామండి. మండపంలో వీరభద్రుని వాహనం ఉంది కదా, అక్కడ ఎవరొకరు కంపల్సరీగా ఉండాలన్నమాట. మోతేగడ్డ వెళ్ళేదాకా కూడా ఎవరో ఒకళ్ళు ఉండాలి. అందుకని చెప్పేసి మావయ్య గారు ఇంటికి వెళ్తారని చెప్పేసి నేను, అన్నయ్య, వదిన వచ్చాము. ఇందాక అత్తయ్య, చక్రవర్తి అనే వాళ్ళు ఊరికి వెళ్తుంటే వచ్చింది కదా, ఇంటి దగ్గరే ఉందండి. ఇంకా నేను, అన్నయ్య, వదిన అక్కడ ఉన్నామనుకోండి. మావయ్య గారు ఇంటికి వెళ్ళి అన్నం తినేసి వస్తారని చెప్పేసి మళ్ళీ గుడికి అయితే వచ్చాము. మేము గుడికి వచ్చేటప్పుడు రేవతి కూడా వస్తానని చెప్పిందండి. అక్కడ పిల్లలు ఎవరు ఉండరు అని చెప్పినా కానీ నేను ఒక్కదాన్ని ఆడుకుంటానని చెప్పి గుడికైతే వచ్చేసింది. వచ్చి ఒక్కతే అటు ఇటు తిరుగుతూ కొంచెం సేపు ఆడుకుంది. తర్వాత మావయ్య గారు భోజనం చేసి మళ్ళీ వచ్చారనమాట గుడికి. వెంటనే ఒక 1/2 అవర్లో వచ్చేసారు. తర్వాత ఇంటికి వెళ్ళి చిన్నగా పనులు ఉంటే ఏమన్నా చూసుకొని మళ్ళీ మోతేగడ్డ వెళ్ళేటప్పుడు వీరభద్రుని తీసుకెళ్తారు కదా, అప్పుడు మళ్ళీ రండి అని చెప్పారు. అయితే అన్నయ్యని ఇంటికి వెళ్లే ముందు గోదావరి పుష్కర గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి చూసొద్దాం అన్నయ్య, వాటర్ ఎక్కడ దాకా వచ్చాయో చూద్దాము, చాలా నెలలవుతుంది వెళ్ళక అని అడిగానండి. వెంటనే పుష్కర గారి దగ్గరికి అయితే తీసుకొచ్చారు. ఇదేనండి మా ఊరి గోదావరి పుష్కర ఘాటు. సో జూమ్ చేసి చూపించాను కదా, అదే మోతేగడ్డ టెంపుల్ అనమాట. ఈవినింగ్ టైంలో వీరభద్రుని వాహనాన్ని మోతేగడ్డ టెంపుల్కి తీసుకెళ్ళి అప్పగిచ్చేస్తారండి. మళ్ళీ ఆ రోజు నైటే వేరే ఊరు వాళ్ళు వచ్చి
వాహనాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఆ ఊర్లో ఊరేగిస్తారనమాట. అలాగా 4 డేస్ చేస్తారు. తర్వాత 5వ రోజున నాగవల్లి చేస్తారనమాట. ఇక్కడ రేవతి అలిగిందండి. పుష్కర్ ఘాట్ మెట్లున్నాయి కదా! అవన్నీ దిగేసి నీళ్ళల్లో ఆడుకుందాము. అక్కడ పడవలు రెడీగా ఉన్నాయన్నమాట. సో, అక్కడ దగ్గర నుంచి చూద్దాము పడవలను కూడా నీళ్ళల్లో ఆడుకుందాం అని చెప్పేసి దిగుదామంది. నేనైతే వద్దని చెప్పాను. అందుకని చెప్పేసి అలిగిందనమాట. ఇంతలోనే మా వదిన ఫోన్ చేసి ఆదివారం అమావాస్య పిల్లని తీసుకొని గోదావరికి వెళ్ళారని చెప్పేసి మా అన్నయ్యని గదుగుతూ ఉంది. ఇంక త్వరగా ఇంటికైతే వచ్చేసామండి.